తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు నాయనా. ప్రభువా, ఇదిగో యెహోవా మా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మేము ఉత్సాహించి సంతోషించదమని ప్రభువా భక్తులు నాయన ఎలాగ నిన్ను కొనియాడారు. మా ఒక్కొక్కరి జీవితాల్లో తండ్రి, మీరు చేసిన, చేయుచున్న, చేయబోచున్న మీ గొప్ప కార్యములను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్. మనమందరం ఉత్సాహించి సంతోషించదు. ఇదిగో నీ ప్రియ కుమారుడు నాయన తిమోతిని, కుటుంబాన్ని ప్రేమించి ప్రభువా ఈ ప్రాంతంలో మీరు ఇచ్చిన చక్కని సొంత గృహాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో బిడ్డలు ఎంతో నాయన ప్రేమతో, ఆసక్తితో, శ్రద్ధతో నాయన ఈ గృహాన్ని నిర్మించుకోవడానికి ఆది నుంచి ఆరంభం వరకు మీరు చేసిన మీ గొప్ప కృపకై మీకు వందనాలు నాయన. దేవా, ఇదిగో నా తండ్రి, ఈ కాలనీలో ఎన్నో గృహాలు ఉన్నాయి, కానీ ఇదిగో ఇదొక ప్రత్యేకమైన గృహముగా మీరు తీర్చిదిద్దారు ప్రభువా. మీకు స్తుతులు నాయన. దేవుని ప్రేమించే వారికి ఇదిగో ఆయన రమ్యమైన అద్భుతమైన కార్యములను చేసే దేవుడు ప్రభువా. నాయనా నీకు స్తుతులు. ఇదిగో ఎందరి నిమిత్తం ప్రభువా ఈ యొక్క నాయన స్థలములో నీ బిడ్డలను ప్రేమించి ఈ నూతన గృహాన్ని మీరు ఏర్పాటు చేశారో మాకు తెలియదు నాయన. ఇదిగో ప్రభువా, ఆనాడు ఉబేదేదేమో ఇంటికి నీ మనసు వచ్చినప్పుడు నాయన ఆ ప్రాంతం అంతా వెలిగించబడింది నాయన. ఇదిగో నాయన ప్రియ సంఘ బిడ్డలు, నీ బిడ్డలు అందరూ నాయన ఒక మేఘము వలె, ఒక మందసము వలె ఇక్కడ సమకూడి ఉంటుండగా దేవా, ఇదిగో నాయన ఈ ప్రాంతాలకు నాయన ఓ తండ్రి ఆశీర్వాదము నాయన వ్యాపించి నాయన తండ్రి చీకటిలో, పాపములో, లోకములో, బంధకాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలందరూ నాయన ఆదరించబడ్డానికి, ఆశ్రయించబడ్డానికి, ఒకే ఒక నిజరక్షకుడు అయిన నీ వైపు తిరగడానికి సహాయం చేయండి దేవా. కనికరించి నాయన కృప చూపండి తండ్రి. నాయనా సహాయం చేయండి. ఇదిగో నాయన సంఘము నీ యొక్క పరిశుద్ధాత్ముడు ఈ ఉదయకాలం ఈ ప్రాంతాలను దర్శించి ఉంటుండగా నాయన ఇక్కడ ఉన్న చీకటి, కీడు, మురికి, శాపము అన్ని పటాపంచలైపోయి ఇదిగో పరలోకము నుండి నీ ఆశీర్వాదము నాయనా ఈ గృహ మీదకి దిగడానికి సహాయం చేయండి. ప్రోక్షణ దయచేయండి నాయనా. ఇదిగో నీ బిడ్డలుగా నాయనా నీ సేవకునిగా మేము లోపలికి వెళ్ళబోతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురుచూతును. నూతన పరచుము దేవా, దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశములో నుండి నీతి పారచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా, గృహమును విత్తమును యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం తండ్రి, వారికి ఒక స్వాస్థ్యముగా నాయన ఈ గృహాన్ని మీరు అనుగ్రహించి తండ్రి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన.
ఇదిగో ప్రభువా, ఈ ప్రధాన ద్వారం దగ్గర ప్రార్థన చేసి నాయన ఈ గృహాన్ని నీకు ప్రతిష్ఠిస్తూ మేము లోపలికి ప్రవేశం చేస్తూ ఉంటుండగా ఆనాడు ఎలా ఇశ్రాయేలు యొక్క గుమ్మములకు తండ్రి అడ్డకములకు నిలోకములకు గొర్రెల రక్తాన్ని పోషించినప్పుడు సంహారికుడు దాగిపోయాడు నాయన, తెగులు దాగిపోయింది నాయన, కీడు తొలగిపోయింది నాయన, అపాయము దూరముగా వెళ్ళిపోయింది ప్రభువా. ఇదిగో తండ్రి నాయన నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, అమూల్యమైన నిష్కలంకమైన యేసు రక్తమును నాయన ఇదిగో తండ్రి ప్రోక్షిస్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో నాయన ఇదిగో తండ్రి మీ మహిమ కొరకు నాయన మీ యొక్క ఘనత కొరకు నీ బిడ్డల క్షేమం వరకు ఆశీర్వాదం వరకు ఈ యొక్క ప్రధాన ద్వారబంధమును ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క ప్రధాన ద్వారబంధను ప్రతిష్ఠిస్తూ లోపలికి ప్రవేశిస్తున్నాము పరమ తండ్రి. తల్లి గృహంలో ప్రభుత్వం ఆరాధన ప్రభుత్వం జరగడం సహాయం ఇచ్చేది ఆయన నిత్యం ఆరాధన జరగడం సహాయం ఇచ్చేది అనేక మంది ప్రభు రాష్ట్ర దేవ ఈ కుటుంబాన్ని ప్రేమించినందుకు వందనాలు స్తోత్రం. ఆయన వచ్చిన ప్రతి బంధువులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి.
గొప్ప విశాలమైనటువంటి స్థలంలో రూపాంతరం చెందబోతుంది. అలా ఆమె చెప్పండి. ఆమేన్. ప్రభు చెప్పినైతే నెక్స్ట్ మనం వచ్చేసరికి మరొక పూర్వం మనం ఉండాలి. ఇదిగో స్థుతితోను ప్రార్థనతోను నాయన శాంతి, సమాధానం, సంతోషం, ఐక్యత ప్రభువా అన్నిటికంటే నాయన నీ యొక్క బిడ్డైన దీవులతో నింపబడడానికి సహాయం చేయండి. దేవా కనికరించు నాయన. ఇదిగో ఇది రొట్టెల గృహముగా ప్రభువా, సమృద్ధి కలిగిన గృహముగా ఓ నా తండ్రి నాయన ఇదిగో ప్రభువా నీ ఆశీర్వాదములు, నీ దీవెనలు ఈ బిడ్డలకు, నీ కుటుంబానికి దయచేయండి. కనికరించండి నాయన. ఇది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కన్నులు ప్రభువా ఈ కుటుంబం మీద, ఈ గృహం మీద ఉంచి దీవించి ఆశీర్వదించి ఇదిగో ఈ అద్భుతమైన ఈ యొక్క స్వాస్థ్యం గృహము ద్వారా ఈ ప్రాంతాల్లో నీ కొరకు అద్భుతమైన బలిపీఠాన్ని కట్టడానికి నాయన, బలిపీఠ మీద అగ్ని మండుచు నాయన. ఓ ఆ బలిపీఠ ఆశీర్వాదములు నాయన, ఓ ప్రజలు తనివి తీరా పొందుకోవడానికి నాయన ఈ కుటుంబాన్ని, ఈ గృహాన్ని మీరు సిద్ధపరిచి ఆశీర్వదించండి నాయన. ఇదిగో మావన్నీ మీవి, మీవన్నీ మావి. మీరు మాకు ఏమి ఇచ్చినా నాయన అది మీరు మాకు ఇచ్చినదే, అది మీకు సొంతము నాయన. దేవాన్ని కృప ఇవ్వండి, కనికరించండి. నీ ఆశీర్వాదం మెండుగా దయచేసి ప్రతి అంగుళంలో నీ రక్తాన్ని ప్రోక్షించి నాయనా ఇదిగో ఎల్లప్పుడూ నీ దేవదూతలు ప్రభువా ఎక్కుట దిగుట మేము ఈ స్థలంలో చూడాలి. ఇది నాయనా బేతేల్, ఇదిగో ఇది దేవుని సేన. ఓ మా ప్రభువా నీ కృప ఇవ్వండి. వచ్చిన మా ప్రియ బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. ఇంకా మీరు మాతో కొనసాగమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. సంతోషముతోను, సమాధానముతోను, ఆనందముతోను ప్రభా నాయన అది ఒక ఆశ్రయదుర్గముగా నాయన ఉండలాగా సహాయం చేయండి. నీ కృపాన్ని కనికరం దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభా. నాయన ఈ యొక్క బిడ్డల యొక్క గృహమునైనా అనేక గృహాలకు ఆశీర్వాదకరముగా చేయండి ప్రభా. అనేక మంది ప్రభా నాయన నీ యొక్క బిడ్డల యొక్క ప్రవర్తన చూసి, నీ బిడ్డల యొక్క భక్తిని చూసి ప్రభా అనేక మందికి నాయన నీ యొక్క ప్రేమను వారు పరిచయం చేసే విధముగా మీరే మాకు సహాయం చేసి కృప కనికరము దయచేయమని, ఈ గృహ కొడుకులు అంతట్లో మీరు జయం దయచేసి నీ కృపని కనికరము దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన స్థితి స్థితి మహిమ కనుక యుగ యుగముల వరకు
నమ్మదగిన దేవా నూతనముగ దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై నూతనముగ దిన దినము నిలచు నీదు వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమిప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షణ్య ప్రభువా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునైచి నడిపించెదవు నీ ఆత్మ ద్వారా సేవించెదము సమభూమి గల ప్రదేశములలో నిన్ను సేవించెదము సమభూమి గల ప్రదేశములలో నిన్ను స్తుతియు మహిమ ఘనత నీకై యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓచితివన్నీ మా కొరకై భరించితివి శ్రమలు నిందలు ఓచితివన్నీ మా కొరకై మరణము గెలచి ఓడించితివి సాతానుని బలము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. స్పెషల్ సాంగ్ మన సొంతం వచ్చి ఒక స్పెషల్ సాంగ్ పాడతాం. తర్వాత పద్మ సిస్టర్ గారు సిద్ధంగా ఉండాలని కోరుచు. సుమధుర స్వరముల గానాలతో వేదాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేదాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా
తర్వాత మన సహోదరి పద్మ గారు పాడిన తర్వాత నాయుడు బాబు కూడా పాటకు సిద్ధపడాలి. దయచేసి ఆ గృహాల్లో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీటింగ్ స్థలానికి రండి. చక్కగా ఇక్కడ పాడుతున్నారు, కింద వాళ్ళు బాగా పాడుతున్నారు, అలాగే అంత పుషింగ్ ఇవ్వాలి. పాడండి. హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనియు అని పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. అందరూ నాతో కలిసి పాడండి. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము నిదానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తివంతుడా నా కోటవని చెంతకు చేరాను, శక్తివంతుడా నా కోటవని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో
చెంతకు చేరాను. సుఖ సంపద నీ దీవెన నీవే చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయబూడవని నీతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయబూడవని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా. ఈ పాట తర్వాత మన ప్రియుల అబ్రామ్ గారు 147వ కీర్తన 12వ వచనము, 13వ వచనము, 14వ వచనము, 12, 13, 14 3 వచనాలు పాట అయిన తర్వాత చదువుతారు. ఆ తర్వాత మన ప్రియులు పాలయ్య గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. దేవానికి నా స్తుతి పాడుదన్, దేవాన్ని నేను కొన్ని ఆడదన్ పాటతో దేవుని స్తుతించుకుందాం. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు, అన్ని కాలాలందు తోడై ఉండి నడిపిస్తున్నావు. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు, అన్ని కాలాలందు తోడై ఉండి నడిపిస్తున్నావు. అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు, అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు. మహోన్నతుడా నీకే వందనం, మహోన్నతుడా నీకే వందనం. మహాగణుడా మహాగణుడా నీకే వందనం, మహాగణుడా నీకే వందనం. దేవానికే నా స్తుతి పాడేదన్, దేవానికే నా స్తుతి పాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్, దేవా నిన్నే నే కొనియాడేదన్. నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు, కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు. నన్ను పుట్టించావు, పోషించావు, ఆదరించావు, కన్నా తల్లి కన్నా మిన్నగా నన్ను లాలిస్తున్నావు. చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు,
చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు. మహోన్నతుడా నీకే వందనం, మహోన్నతుడా నీకే వందనం. మహాగణుడా మహాగణుడా నీకే వందనం, మహాగణుడా నీకే వందనం. దేవా నీకే నా స్తుతి పాడెదన్, దేవా నీకే నా స్తుతి పాడెదన్. దేవా నిన్నే నే కొనియాడెదన్, దేవా నిన్నే నే కొనియాడెదన్. భంగపడిన వేళ తోడయుండి నడిపిస్తున్నావు, వ్యాధి బాధలందు తోడయుండి స్వస్థత పరిచావు. భంగపడిన వేళ తోడయుండి నడిపిస్తున్నావు, వ్యాధి బాధలందు తోడయుండి స్వస్థత పరిచావు. దుఃఖ బాధల్లో నీవు నాకు తోడై ఉన్నావు, దుఃఖ బాధల్లో నీవు నాకు తోడై ఉన్నావు. మహోన్నతుడా నీకే వందనం, మహోన్నతుడా నీకే వందనం. మహాగణుడా మహాగణుడా నీకే వందనం, మహాగణుడా నీకే వందనం, మహాగణుడా నీకే వందనం, మహాగణుడా నీకే వందనం. దేవా నీకే నా స్తుతి పాడెదన్, దేవా నీకే నా స్తుతి పాడెదన్. దేవా నిన్నే నే కొనియాడెదన్, దేవా నిన్నే నే కొనియాడెదన్, దేవా నిన్నే నే కొనియాడెదన్, దేవా నిన్నే నే కొనియాడెదన్. దేవుని స్తోత్రం. ప్రపంచంలో అద్భుతమైన గాయకులు, ప్రసంగికులు, అద్భుతంగా ప్రార్థించేవారు, వాయించేవారు కోకొల్లలు కదా. ఈ సందర్భంగా ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. మనం పాడే పాటలు, మనం చేసే ప్రసంగాలు, మనం చేసే ప్రార్థనలు, మనం చేసేటువంటి వాయించే వాయిద్యాలు ఏవైనా వీటికి అందము, ఆత్మీయత, ప్రేరణ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? మనం బైబిల్ చదివిన, పాటలు పాడిన, ప్రసంగం చేసిన, ప్రార్థనలు చేసిన, దేవుని పేరిట మనం ఏ కార్యక్రమం చేసినా దేవుడు మొదట సంతోషించేవాడిగా, అలాగే మనం పాడిన పాటలు కానీ, ఆ ప్రసంగము కానీ, ఆ ప్రార్థనలు కానీ ఎదుట ఉన్న శ్రోతలు, ప్రియులను ఆలోచింపచేసి, ఆనందింపజేసి, ఉజ్జీవింపచేసేటట్టుగా ఎప్పుడుంటాయి తెలుసా? ఇదందరూ ప్రపంచంలో ఉన్న ఆల్ ప్రీచర్స్, సింగర్స్ అండ్ ప్రేయర్ వారియర్స్, ప్రార్థనా యోధులు, ప్రసంగికులు, గాయకులు, వీడు వాయించే వాళ్ళు ఏమంటారయ్యా? మ్యూజిషియన్స్. తెలుగులో వాయిద్యకారులు, వాయిద్యకారులు, వాగ్గేయకారులు, వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసారా? ఇప్పుడు మీరు చెప్పండి, ఎప్పుడు అవి అందముగా, ఆత్మీయంగా, రమ్యంగా ఉంటాయి? పాట పాడినప్పుడు సిద్ధపడకపోతే సిద్ధకొట్టేస్తారు. అది చాలా మంచి పదం చెప్పాడు మా వాడు. సిద్ధపాటు లేకుండా ఎన్నడూ స్టేజ్ దగ్గరికి రాకూడదు, ఏది చేయడం కూడా సాహసించకూడదు. చాలా ఇంపార్టెంట్. సిద్ధపడుతూ, అసలు మన దేవుని పేరట ఎక్కడికి వచ్చినా సిద్ధపడి రావాలి. అర్థమవుతుందా? మన షెడ్యూల్ ఎలాగుంటుందో అక్కడికి వచ్చి ముందుగానే ఫోన్ చేసి, నాన్న డేవిడ్ నువ్వు పాటలు పాడాలి, నాన్న ఆనంద్ నువ్వు వాక్యం చెప్పాలా, నేను ముందు చెప్పను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఏది ప్రేరేపిస్తాడో అలా వెళ్ళిపోతుంటుంది అది. అందుకని ముఖ్యంగా మన సంఘ బిడ్డలు నేర్చుకోవాలి. ఎప్పుడు మీరు మందిరానికి వచ్చినా నాకు అన్నయ్య ఏం చెప్పలేదు, నాకు అయ్యగారు ఏం చెప్పలేదు అనుకొని, అర్థమైందా, రాకూడదు.
సిద్ధపడి ఏమో దేవుడు మనల్ని ఏ విధముగా ఇది చేస్తాడో అనుకొని రావాలి. కానీ అది నేర్చుకోండి. సిద్ధపడి రావాలి మందిరానికి కానీ, కూటానికి కానీ, ఎక్కడికి కానీ. సరే, అసలు విషయం చెప్తున్నాను. మన పాటలు, మన ప్రార్థనలు, మన ప్రసంగాలు, మనం దేవుని పేరట చేసే భజనలు, పూజలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి ప్రజలకు ఆశీర్వాదముగాను ఆనందమును కలుగజేసి దేవునికి మహిమ కలుగజేస్తాయి. ఎప్పుడు? అందరూ ఆలోచించండి అయ్యా. ఎప్పుడు? బైబిల్లో కూడా ఎప్పుడు నీ దేహం నాకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ, ఎప్పుడు? ఇవన్నీ కూడా ఊరికే అయిపోవు. ఎప్పుడు అంటున్నాడు దేవుడు. వెన్ నీకు దీర్ఘాయుష్ను, అధిక బలమును కలుగును. ఎప్పుడు? అవి అన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు అడుగుతాను, ఎప్పుడు? వినాలా? జాగ్రత్తగా వినండి. మనం నేర్చుకొని, చాలామందికి ఈ విలువ ఇది తెలీదు. ఇది లేకుండా ఊరికే మేము చేసేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. దేవుని పేరట, భగవంతుని పేరట మనం ఏది చేసినా, అది పాడినా, ప్రసంగించినా, ప్రార్థించినా, ఇది చేసినా దేవుడు ఆనందించాలి. ఆ పాటలు, ఆ మాటలు, ఆ వాయిద్యాలు ప్రజలను ఉజ్జీవింపచేసి ఆలోచింపచేసేటట్టుగా ఎప్పుడు ఉంటాయో తెలుసారా? టైం అయిపోతుంది, నేనే చెప్పేస్తాను. నెంబర్ 1, ఆ పాడే వ్యక్తి, ఆ వాయిద్యించే వ్యక్తి, ఆ ప్రసంగించే వ్యక్తి సాక్ష్యము కలిగి ఉండాలి. 2, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఈ 2 లేకుండా నువ్వు ఎంత డబ్బా కొట్టినా సరే ఇక్కడ ఏమవ్వదు. నానా సేవకులు, పరిచారకులు, నాకు అందరి చేత పాడించడం, అందరి చేత ప్రసంగించడం, అందరూ వాడబా. అసలు నాకు ఎంత చూడండి, నేను కూర్చొని ఆర్మీని తయారు చేస్తున్నాను. నేను మీరందరూ ఆర్మీస్, అర్థమైందా? నాకేం అవసరంలా. మునిగి వచ్చేసి 40 సంవత్సరాల నుంచి ప్రసంగిస్తున్నాను, పాడుతున్నాను, సేవ చేస్తున్నాను. కానీ మీకు ఇంకా ఆ యుద్ధ రంగంలోకి ఇంకా రాలేదు. మీరు పక్కనే చూస్తున్నారు. నేను దించాలంటే మీరు దిగట్లేదు. దిగుతారు ఏదో ఒక రోజు. నేను కాదు, దేవుడు మిమ్మల్ని దించే సమయం వస్తే దిగుతారు. ఆ దిగడానికి ముందు దేవుడు దగ్గర మనం సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసారా? నెంబర్ 1, సాక్ష్యము. అందరూ వినండి అమ్మా. మన సాక్ష్యము సరిగా లేకుండా దేవుడు మనల్ని చూసి సంతోషించడు, ఆనందించడు. నెంబర్ 2, మన ప్రవర్తన, ఇంటిలో, బయట, సంఘములో నీ ప్రవర్తన, నీ నడవడి సరిగా లేకుండా నువ్వు ఇక్కడ ఎక్కితే నిన్ను బట్టి కామెంట్స్ వస్తాయి. ప్రపంచంలో క్రైస్తత్వం దూషించబడుతుందంటే కారణం ఏంటి తెలుసారా? ఊరికే మన వాళ్ళు ఇవేవి తెలియకుండా మా మీద దాడులు చేస్తున్నారు, మా పిల్లక పట్టుకొని లాగుతున్నారు, మా బైబుల్ లాగేస్తున్నారు. వాళ్ళ పని లేక. ఏసంటే ఎవరో తెలియ భయంకరమైన కరుడుగట్టిన దేశం థాయిలాండ్. పాపం అనేది నీళ్ళకు పరిగెడుతుంది. అర్థమైందా? ఒక హాలీవుడ్ అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్లో నటించేవాడు. ఆయనకి చెప్పేటప్పుడు షాక్ అయిపోయాడు ఆయన. నువ్వు ఒక్క మాట చెప్పు, ఒక్క చరణం పాడు, నీ ప్రవర్తన, నీ సాక్ష్యము ఎల్లప్పుడూ కాపాడుకోవాలి. ఎవరిని బట్టి మనం డిస్టర్బ్ అవ్వకూడదు. మన సాక్ష్యము, మన ప్రవర్తన దేవుని దృష్టిలో సరిగా ఉన్నప్పుడు నువ్వు అక్కడ నిలబడితే చాలు. మీకు విషయం చెప్పనా? మనం పాడవసరంలా, ప్రసంగించవసరంలా. అనేక సార్లు దేవుడు దయని బట్టి అనుభవాన్ని నేను చూస్తున్నాను. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ఇంకా నేను ప్రసంగం స్టార్ట్ చేయకముందే ఏడవడం ప్రారంభిస్తారు. కొన్నిసార్లు ఇంకా నేను పాట పాడక మునిపే ప్రజలు ఏడవడం ప్రారంభిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అలాగ కార్యం చేయాలంటే మీ అందరికీ చెప్తున్నాను, మీరు నాకంటే చక్కగా ఇంకా బలముగా వాడబడాలన్న ఆశ. అర్థమైందా? ఆ వాడబడ్డం అనేది దేవునికి బహు ఇష్టం. ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాదు.
కానీ అందరిలాంటి దేవుడు కాదు మనం ఆరాధించే దేవుడు. కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, అవి లేకుండా మనం దిగామంటే దేవుడు సంతోషం, మనకే అపాయం. కాబట్టి దయచేసి సాక్ష్యము ఏముండాలా, మంచి ప్రవర్తన, నడవడి, ఈ రెండూ కలిగి చూడండి. నువ్వు ఒక చిన్న బైబిల్ రీడింగ్ చదివినా సరే అద్భుతంగా దేవుడు కార్యం చేసేస్తాడు ప్రజల్లో. ఆ చిన్న దాన్నే అర్థమవుతుందండి. ఫస్ట్ టైం నేను ప్రసంగం చేయడానికి ముందు పాటలు పాడడం నాకు ఇష్టం కదా. థాయిలాండ్ దేశంలో నేను పాటలు పాడుతున్నాను. జస్ట్ ఒక 3 ఇంగ్లీష్ కోరసెస్. ఆ సమూహంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, వాళ్ళ హృదయాలకు టచ్ అయిపోయి వాళ్ళు ఇంకా అంతవరకు ఎక్కడెక్కడ వాళ్ళ మనసు దేవుని మీద పెట్టడం ప్రారంభించారు. మనం ఎప్పుడూ కూడా ఎక్కడున్నా మనల్ని ఎవ్వరు చూడకపోయినా దొంగ మాటలు, వెనకాదలు ఒక మాట, ఇలాంటి పనికిమాలను మనం పక్కన పెట్టి దేవుని దృష్టిలో మనం యథార్థముగాను నిందారహితముగాను మంచి సాక్ష్యం కలిగి ఉండండి. దేవుడు మనల్ని ఎంత బలముగా వాడుకుంటాడు. నువ్వు నడిచి వెళ్తుంటే అసలు ఇవన్నీ చేయవసరంలా, నువ్వు నడిచి వెళ్తుంటే చాలు పక్కన ఉన్న ప్రజల మీదకి దేవుని ఆత్మ దిగుతుంది. అదండి సేవ, భక్తి అంటే. అలాంటి రివైవల్ ఇండియాలో రావాలని మన సంఘమంతా ప్రార్థన చేయాలి. మనం పాడకుండా, ప్రసంగం చేయకుండా, మనం నోరు విప్పకముందే దేవుడు వారి మీదకు దిగిపోవాలి. అది ఎప్పుడు వస్తుందో తెలిసారా? ఆ హృదయం మనలో ఉండాలా, ఆ భారం మనలో ఉండాలా, ఆ సాక్ష్యం మనలో ఉండాలా. అప్పుడు దేవుడు నామం ఎంతగా మహింపరచబడుతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, దేవుడు మన బిడ్డలను, నాకు చాలా సంతోషం. ఒక్కొక్కరు దేవుడు మంచి టాలెంట్స్ ఇచ్చాడు. ఇవన్నీ ఒక 50 ఒక ఎత్తు. అర్థమైందా? నేను ఎందుకు తెలుసు సార్ మిమ్మల్ని ఎత్తాను? ఇవన్నీ ఒక ఎత్తు. అసలైంది లేకుండా ఇవేవి చేసినా, ఉప్పు లేకపోతే మనం ఎంత మంచి ఇదన్నా ఎలా రుచి ఉండదో అలాగైపోద్ది. కాబట్టి గమనించండి. మంచిది. మన ప్రియులు పాలయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం బైబిల్ రీడింగ్ అందరూ లేచినప్పుడు చదువుకొని ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుని పరిశుద్ధ మహోన్నతుడ సర్వశక్తి మంచి చేస్తాయా, నీకు వందనాలు స్తోత్రం ప్రభా. ఇదిగో నాయన, ఇదిగో ప్రభా, ఇదిగో యొక్క సమయం మాకు ఇష్టం దేవా. ఇదిగో ప్రభా నాయన, ఇదిగో నా ప్రభా తిమోతి, ఇదిగో ప్రభా ఇంకా సేవకులు, సంఘము ప్రభా, ఇంకా బంధువులు, ఇంకా ఏ దూరం ప్లాన్స్ రావడానికి ఆలోచించో ఉన్నారు ప్రభా నాయన. వారందరినీ ఎక్కడిసారి మరుగుపరుచుకొని ప్రభా నాయన మరి గ్రామానికి నడిపించిన దేవాన్ని కొందరు చూస్తున్నాయా. అలాగే ప్రభా నాయన జరగబోయే ఆరాధన అంతా నీ కాపుదల నుంచి ఇప్పుడు చెప్పబోయే వాక్యం ప్రభా, నీ పరిశుద్ధమైన వాక్యము, మరి ఏ వాక్యంతో మా ఆశ్రయించదు కానీ ఆ యొక్క వాక్యం మా హృదయంలో గ్రహించి భద్రపరుచుకోమని అవుతాం దేవాన్ని కొందనాలు ప్రభా. ఏదేమైనా నిశ్చితం ప్రభా, నిశ్చితంగా నడిపించాలి దేవా. మా ఆలోచన కాదు, మా తలంపులు కాదు ప్రభా, నీ ఆలోచన ప్రకారం నడిపించమని అడుగుతాను వేసయ్యా. చూసిన దైవ సేవకు మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా, చక్కనైన మాసు ప్రభా నాయన నువ్వు దయచేయమని అడుగుతాను దేవా నాయన. వందనాలు స్తోత్రం ప్రభా. ఇంకా ప్రభా నాయన, ఇంకా నేను బాగా మాట్లాడడానికి నా నాయకుని, నా నోరుని చదవని ప్రభా. అలాగే నీకు వందనాలు. ఆకాశ పక్షులు చూడు, అవి ఎత్తవు, కూలివు, గైసు దాచుకోవు, అయినప్పటికీ ప్రభా నాయన అది నువ్వు చక్కగా పోషిస్తాను ప్రభా. అందుకని మాకు జ్ఞానం ఇస్తావు దేవా, నీకు వందనాలు స్తోత్రం ప్రభా. మమ్మల్ని ఎక్కడిసారి మరుగుపరుచుకొని మీ జ్ఞానంతో నింపమని, మరొకసారి మీ దైవ సేవకు నీకు కాసు కాపాడమని ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధం బట్టి మరి వేడుకొని ఆపాదం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన బ్రదర్కి వందనాలు తెలియజేస్తున్నాం. బ్రదర్ అబ్రాహం గారు వచ్చి కీర్తనల గ్రంథం 147 వచనాలు 3 వచనాలు చదివిన తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. మొట్టమొదటి దేవునికి వందనాలండి. పాస్టర్ గారు చెప్పింది 100% చాలా వాస్తవం అండి. ఎందుకంటే నా జీవితంలో అది ఇప్పుడు జరిగింది. ఎందుకంటే మనం సిద్ధపడి రావాలి. ఎప్పుడు ఎవరిని వాడుకుంటారో దేవుడు తెలియదు. ముఖ్యంగా నేను ఎందుకు నవ్వుకున్నానంటే ఇంటి దగ్గర చెప్పాను,
టైంకి వెళ్ళాలి, క్రమశిక్షణగా నేర్చుకున్నాం ఫస్ట్ నీటి సహవాసంలో. టైంకి వెళ్తే నాకు ఏదో ఒక రూమ్ ప్రార్థన చేయమంటారు, నేను రాను, మీరు వెళ్ళండి అని నేను ఇంట్లో చెప్పాను. కానీ ఈ దినమే ఆయన ద్వారా దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు. స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే సంఘం బిడ్డలందరికీ, నేను బయట అంత వాగుతాను కానీ దేవుని మందిరం అన్నా స్టేజ్ అన్నా చాలా భయపడతాను. కాబట్టి మీరు అందరూ దయచేసి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అనేక మంది మాకంటే ఇంకా తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఎంతోమంది నాలా కాకుండా ఇంకా సంఘంలో దేవుని సేవకులకు సహాయపడతారని నా మనవి. తమ్ముడు తిమోతి, చెల్లి రమ్య కోసం నేను ఎంతో వేగం రావాలనుకున్నాను, కానీ ఒక భయం ఎక్కడ పిలుస్తారా అని. ఎందుకంటే వాళ్ళు దేవుని పనిముట్లో దేవుని పనిలో ఉన్నారు కాబట్టి భయంతో వచ్చి అయిపోద్ది అనుకున్నాను. బ్రదర్ నన్ను పిలిచారు. ఇది దేవుడు చేసిన మేలు, ఎప్పుడు దేవుడికి మనం రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ బ్రదర్. కీర్తనల గ్రంథం 147 12వ వచనం నుండి 15వ వచనం వరకు. యెరూషలేమా, యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము. ఆయన నీ గుమ్మముల గడియలు బయలుపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరుగెత్తును. దేవుడి వాక్యం దీవించనుగాక. థ్యాంక్ యూ బ్రదర్. మంచిది. దేవుని వాక్యం వినడానికి ముందుగా ఒక పల్లవి, ఒక చరణం పాడుకుందాము. ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా, ఆరాధించేదా యేసురాజా నిన్నే ఆరాధించే. ఒక్క చరణం అందరూ హృదయం అంతటితో మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలు బట్టి మనందరం, ఒక్క తిమోతి తమ్ముడు కుటుంబమే కాదు, ఇక్కడ చేరువచ్చిన మనందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రభువుకి చెప్తాం. ఎందుకంటే దేవుడు మన నుంచి కోరుకునేది మన ప్రేమను కోరుకుంటున్నాడు. నిజంగా మనం ఆయన్ని ప్రేమించి హత్తుకొని జీవించేవారిగా ఉన్నామా? ఒక్కసారి ఈ ఒక్క చరణం మనం పాడుకుందాం. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా, ప్రేమించేదా. అందరూ చెప్దాం ఇంకా గట్టిగా. ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించేదా. అందరం గట్టిగా. ఆరాధించెద యేసు రాజా నిన్నే ఆరాధించేదా, 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 ఆరాధించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా, సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా, 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 సేవించేదా నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమంత వరకు, నే మహిమలో చేరే వరకు. ఓ మహా
పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆరు బయట నాయనా ఈ సమయంలో ఇదిగో నీ పాదముల దగ్గర చేరి నాయనా నీ దీవెన కొరకు, నీ కృప కొరకు దేవా మేము కూడి ఉంటుండగా తండ్రి నీ కనుదృష్టి మాపై ఉంచి నాయనా, మీ దృష్టి మా మీద పడితే చాలు ప్రభువా. నాయనా ఈ మారుమూల ఈ కాలనీలో మొట్టమొదటిసారిగా ఆరు బయట జరిగిస్తున్నటువంటి ఈ కూడిక రాబో దినాల్లో ఇదే స్థలంలో ఎన్నో అద్భుతమైన కూడికలు మీరు జరిగించబోతున్నారు ప్రభువా. తండ్రి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నీ అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానన్నావు నాయన. ఈ స్థలంలో మేము అడుగుపెట్టాం ప్రభువా. ఇది నిత్యము నీ సేవ జరిగే స్థలముగా నాయనా ఇక్కడ అనేకమైన కూడికలు జరగడానికి సహాయం చేయండి ప్రభువా. నీ బిడ్డలకు ఇచ్చిన గృహాన్ని దీవించి ఇంకా మీరు మాతో కొనసాగమని యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. భోజనాలు వచ్చేసాయి అని ఇలా అనగానే నేను ఇలా ఆపేస్తాను. మీరేమీ వర్రీ అవ్వద్దు. అది 10 నిమిషాలు అవని, పావు గంట అవని. గ్యాప్ కొంచెము ఎక్కువ ఉంటే ఇంకా ఈ స్థలం సరిపోయేది కాదు. మొన్ననే మా ఝాన్సీ వాళ్ళు డేవిడ్ గృహప్రవేశం అది అయిపోయి నెక్స్ట్ పాపం చాలామంది బిడ్డలు, మన సంఘ బిడ్డలు ఆయా గ్రామాల నుంచి, స్థలాల నుంచి రావడానికి చాలా ఆశపడ్డారు. కానీ పాపం మొన్ననే వచ్చి వెళ్ళారు. మరలా కొన్ని పరిస్థితులు బట్టి రాలేకపోయారు. అయినా వాళ్ళందరి ప్రాణము, వాళ్ళ ఆత్మ ఇక్కడే ఉంది. కాబట్టి ఇదే ముగింపు కాదు. మొన్న డేవిడ్ గృహప్రవేశం అయిన తర్వాత నేను అక్క ఇక్కడికి వచ్చాం. జగనన్న కాలనీలో క్రీస్తు ప్రభు జెండా ఎగరేయాలి కదా అని చెప్పి వచ్చి అలా తిరుగుతూ అలాగ నా కనుదృష్టి దీని మీద పడింది. వెంటనే దేవుడు ప్రేరేపిస్తున్నాడు, అడుగుపెట్టే అక్కడ అంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలిసారా? మనము ఎక్కడ అడుగు పెడితే అది ఆశీర్వాదమే కాదు, అది మనకు దేవుడు ఇచ్చేస్తాడు. అని పక్కింటి వాళ్ళు అడుగు పెట్టేయకండి. దేవుడు ఇస్తానన్నాడు కదా. ఇది ఇంకా దేవుని యొక్క కార్యక్రమాలు జరగడానికి దేవుడు ఇస్తున్నాడని చెప్పి ఇక్కడ అడుగు పెట్టేసి అక్కడ వద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడే పెట్టే తమ్ముడు అన్నాను. చక్కగా ఒక 200 మంది కూడుకోవడానికి చూడండి. ఇలాంటి మారుమూల అలికిడి లేని దగ్గరనే దేవుడు అలికిడి చేస్తాడు తెలుసా? ఎవ్వరు అలికిడి ఉండదు. అదేంట్రా బాబు ఆ మూల, అవన్నీ కూడా ఇంకెవడు దిగలేదు అనుకుంటారు. కానీ దేవుడు అలికిడి చేస్తాడు, అలికిడి లేని దగ్గరే. కాబట్టి కొన్ని అనివార్య కారణాలు బట్టి మన ప్రియులు కొంతమంది రాలేకపోయారు. మీలో కూడా చాలామంది, అది హైవే, అది టౌన్ హెడ్ క్వార్టర్ కాబట్టి చాలామంది చక్కచక్కగా వచ్చేసారు. పాపం ఇక్కడికి ఎన్ని రూట్లు మారాలో మా ప్రసాద్ ఎన్ని బోర్డులు పెట్టాడు, కానీ అయినా కొంతమంది కష్టమైపోయింది. కాబట్టి అయినా మీరు వేర్ దేర్ ఇస్ విల్ దేర్ ఇస్ వే అంటారు. మనసుంటే మార్గం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ మంచి మనసుతో వచ్చారు. వారి కుటుంబం తరపున మీ అందరికీ ప్రభువు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా సంఘ బిడ్డలు వారి యొక్క చాలా పనులు మానుకొని, ఎందుకంటే డే టైం అంటే మనలందరూ కూడా అందరూ మరి రోజు కష్టపడే సమయాలు, అయినా వారు వచ్చారు. కొంతమంది సెలవులు పెట్టుకొని వచ్చారు. అలాగే మా రమ్య రక్త సంబంధులు పాలకొండ నుంచి, అలాగే అక్కడ నుంచి వచ్చారా, ఒరిస్సా నుంచి బ్యాచ్, పర్లాకిముడి బ్యాచ్, కృపమ్మేది. అందరూ చూస్తే మా కృపమ్మకు వారం రోజులు తిండి అవసరం లే. కాబట్టి అందరినీ కలుసుకొని సంతోషకరమైన సమయంలో వీఆర్ సో థ్యాంక్ఫుల్ అంటు ద లార్డ్ ఫర్ దిస్ హ్యాపీ డే. ఇది సంతోషకరమైన దినం. మనము దేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లించాలి. మంచిది. నా ఆశ మొన్న చెప్పాను, మా డేవిడ్ గృహంలో ప్రతిష్ఠ అయినప్పుడు
సంఘ బిడ్డలందరికీ దేవుడు చక్కని సొంత గృహాలు, వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చి, ప్రతి వారు కూడా ఇందాకెవరో ప్రార్థన చేస్తూ అద్దెంట్లో ఎన్నో మా పోలాకి సేవకురాలు పల్లిపేట ఆమె అంది, ప్రభువా, ఎందుకంటే అద్దెంట్లో ఉంటే ఆ దెబ్బలు ఎలాగ ఉంటాయి ఆమెకు తెలుసు, నాకు తెలుసు. అద్దెంట్లో ఉండే సమస్యలు చాలా. నేను గట్టిగా పాడపడితే మొదట్లో ఏయ్ ఆపా అనేవారు, వచ్చి ఏం చేస్తాం, ఇల్లు ఆడిది ఆపేస్తానులే అనేవాడు. కాబట్టి దేవుడు స్వేచ్ఛగా మన సొంత ఇంట్లో ప్రభువుని స్తుతించుకోవడానికి కృప ఇచ్చాడు. నిజంగా గృహము విత్తము దేవుడిచ్చిన స్వాస్థ్యంగా ఇచ్చాడు. అది చిన్నదా పెద్దదా, టౌన్లోనా పల్లెటూరులోనా, ఊరు లోపల ఊరు బయట, ఇవన్నీ మనం చూస్తాం. దేవుడు ఎక్కడ ఏది మీకు చెప్పాను, దేవుడిచ్చేది తన బిడ్డలకు ప్రతిదాని వెనకాతల ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక ఉద్దేశంతో దేవుడు మనకి ఏదైనా ఇస్తాడు. ఊరికే ఎవడో, ఆ ఉద్దేశము నెరవేర్చబడాలి. కాబట్టి దేవుని యొక్క కృప మన బిడ్డల పట్ల ఇంకా అధికంగా ఉండాలని ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చూసుకుందాం. సామెతల గ్రంథము నేను ఎలా చదవమంటానో అలా చదవాలి. మీరు తీసిన దడదడ కొట్టుకెళ్ళిపోకండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనము కింద నుంచి చదవండి. సామెతలు 3:33. 3:33 అమ్మా, కింద నుంచి చదవండి. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా దేవా, కృప కలిగిన మా తండ్రి, ఇదిగో నాయన, మా గృహాలు, మా కుటుంబాలు నాయన ఆనంద గృహాలుగా ఉండాలని మీరు తండ్రి ప్రేమించి మమ్మల్ని కుటుంబీకులుగా చేసి గృహాలు ఇచ్చి ఈ లోకములో మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన ఈ భూమి మీద మా గృహాలు నాయనా, మా కుటుంబాలు ఎలా ఉండాలని మీరు ఆశపడుతున్నారో ప్రభువా, అలాగ ఉండునట్లుగా సహాయం చేయమని, కొద్ది సమయం ఈ పరిశుద్ధ లేఖనం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. నీతిమంతుని యొక్క నివాస స్థలములను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఈ లోకములో చూడండి, మనము నివసించే స్థలాలు దేవుని చేత ఆశీర్వదించబడి దీవించబడి ఉండాలి అంటే దేవుడు ఎలాంటి వారి యొక్క నివాస స్థలాల్ని ఆయన దీవిస్తాను అంటున్నాడంటే, నీతిమంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదిస్తాడట. ఏమండి? నీతిమంతుని యొక్క గృహం, నీతిమంతుని యొక్క కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో దేవుడు ఈ దైవ గ్రంథంలో రాయించాడు. చూసారా? మనం ఎన్ని రమ్యమైన గృహాలు కట్టుకున్నా, ఎంత అద్భుతమైన విల్లాస్, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నా సరే, ఏమండి, అక్కడ నీతి లేకపోతే దేవుని ఆశీర్వాదం అక్కడ ఉండదు. చూసారా? ఈ నీతి మనకి ఎలాగ వస్తుంది? ఏమండి, దేవుడు ఏమంటున్నాడు తెలుసారా? మన యొక్క నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలట. ఏ గుడ్డలు? మనం అనుకుంటాం నేనంతా, నేను ఇంత, నేను ఇది, నేను అది. దేవుడు అంటాడు, నీ భక్తి, నీ నీతి, నీ మంచితనము నా దృష్టిలో ఇదిగో కిచెన్ రూమ్లో ఉన్న మురికి గుడ్డలరా అంటున్నాడు దేవుడు. మన నీతి కాదు. మరి మనము నీతిమంతులుగా ఎలాగ మారుతాం? మనల్ని నీతిమంతులుగా ఎవరు చేస్తారు?
బైబిల్ అంటుంది నీతిమంతుడు లేడు, ఒక్కడును లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు దేవుడు. చూసారా, మనలో నీతి లేదు కాబట్టి మనలను నీతిమంతులుగా చేయడానికి దేవుడే, జాగ్రత్త వినండి, దేవుడే మానవుని రూపము ధరించి 2026 సంవత్సరాల పూర్వం ఈ భూమి మీద అడుగుపెట్టి ఏమండి మనలను నీతిమంతులుగా మార్చడానికి ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి, ఈరోజు మనకున్న నీతి ఏంటో తెలిసారా? దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ యాగము, ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా పొందుకున్నటువంటి నీతి. మన మంచి క్రియలు కాదు, మన దాన ధర్మాలు కాదు, మనం చేసేటువంటివి కాదు, మన ప్రార్థనలు మన పూజల వలన వాటి వల్ల వచ్చేది కాదు. దేవుడే మనలను నీతిమంతులుగా తీర్చడానికి. ఎందుకు? దేవుడు ఎవరిని పడితే వారిని కాదండి, నీతిమంతులు నివసించే స్థలాలని దేవుడు ఆశీర్వదిస్తాడు. అది పూరగుడిసైనా, అది పెద్ద భవంతి అయినా, అది ఒక చిన్న పెంకుటిల్లు అయినా, అది ఒక చిన్న పాకైనా, అక్కడ నీతిమంతులుంటే ఆ నివాస స్థలాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించేస్తాడు. చూసారా? ఆ నీతి మనకి ఎక్కడ దొరుకుతుంది ఏమండి? చూసారా, ఈ లోకంలో చాలామందికి నీతి, మనల్ని ఎవరు నీతిమంతులుగా చేస్తారు? మురికి గుడ్డ లాంటి మన స్వనీతి, మన దుర్నీతి. చూసారా, రకరకాల నీతులు ఉన్నాయి ఏమండి. మన స్వనీతి, మనలో ఉన్నటువంటి దుర్నీతి కాకుండా దేవుని యొక్క నీతిని మనకిచ్చి మనలను నీతిమంతులుగా చేసేది ఏంటి తెలుసారా? యేసు రక్తం. యేసు ప్రభు యొక్క రక్తము ఒక పాపిని పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా మారుస్తుందండి. ఆ రక్తములో కడగబడిన వారు నీతిమంతులు. వారి యొక్క నివాస స్థలాల్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు బైబిల్లో. నీతిమంతుల యొక్క నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును. చూసారా, ఈ నీతి చాలామందికి యేసు ప్రభు అంటే, క్రైస్తత్వం అంటే అది మా దేవుడు కాదండి, అది మా మతము కాదండి. ఇది మతము కాదు. ఈ ప్రపంచములో నీ యజ్ఞయాగాదులు, నీ పూజలు, నీ బలులు, నీ దానాలు, నీ ధర్మాలు నిన్ను నీతిమంతుడిగా చేయలేవు. కానీ నీ కొరకు ప్రాయశ్చిత్త బలైనటువంటి యేసు ప్రభువు ద్వారా నీకు నీతి కలుగుతుంది. ఒకప్పుడు నేను ఎన్నో పూజలు చేసి, మంత్రాలు చదివి, ఇంటింటికి ప్రసాదాలు పంచి ఎంతో మంచివాడు కనిపించుకునేవాడిని. కానీ నిజమైన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, అబ్బాయి నువ్వేదో గొప్ప భక్తిపరుడు అనుకుంటున్నావు, నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావు, నేను పెద్ద అది ఇది అనుకుంటున్నావు, ఇదిగో అని ఒక నల్లటి గుడ్డ ముక్క. అందుకని నాకు బాగా ఈ వాక్యం గుర్తుండిపోయింది. నీ భక్తి, నీ జీవితం, నీవు చేసే ఆరాధనలు, నీవు చేసే పూజలు ఇదిగో మురికి గుడ్డలయ్యా. ఆ మురికి గుడ్డలను తీసేసితే ఇదిగో నా నీతి నీకు ఇస్తాను. యేసు ప్రభువారు తన పరిశుద్ధ రక్తములో, తన అమూల్యమైన రక్తములో పాపినైన నన్ను కడిగి ఆయన నీతిని నాకు అనుగ్రహించి, చూడండి ప్రియులారా, యేసు రక్తము మనలను కడగడమే కాదండి, మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ నీతే. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసారా? క్రైస్తవుడు అంటే చర్చికి వెళ్ళేవాడే, పాటలు పాడేవాడే ఆలే కాదండి. క్రైస్తవుడు అంటే గుర్తుపెట్టుకోండి, నీతిమంతుడు. చర్చికి వెళ్ళిన వాళ్ళు అందరూ క్రైస్తవులు అనుకోకండి. మేము మతం తీసుకున్నామండి, వాడిలో కొంచెం కూడా నీతి ఉండదు. నీతి లేని జీవితాలు జీవించి నువ్వు మతం తీసుకుంటే, నువ్వు చర్చికి వెళ్తే నువ్వు నీతిమంతుడిగా అయిపోతావా? నీతిమంతుల యొక్క నివాస స్థలాన్ని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు.
బహుగా దీవిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. ఏమండి, ఆ నీతిని మనం సంపాదించుకోవాలి. అది క్రైస్తవుడు అంటే నీతి. ఎందుకు తెలుసారా? ఈ ప్రపంచంలో ఒక పాపిని, ఒక దుర్నీతిపరుడిని, ఒక అవినీతిపరుడిని నీతిమంతుడిగా చేసే ఒకే ఒక దేవుడు ప్రభువైన యేసు. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్త బలయ్యాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన కార్చిన అమూల్యమైనటువంటి ఆ విలువైన నిష్కలంకమైన రక్తము ద్వారా ప్రతి పాపిని దుర్నీతి నుంచి విడిపించి నీతిమంతుడిగా మార్చేటువంటి ఆ రక్తములో ఉంది ఆ శక్తి. తెలుసా? ఉదయకాలం శుభవార్త ఏంటో తెలుసారా? నీతిమంతుడిగా నువ్వు మారాలంటే యేసు ప్రభువే నీకు శరణం. ఆయన ద్వారే నీతి, ఆయన ద్వారే మనకు పరిశుద్ధత, ఆయన ద్వారే మనకి సత్యం. చూసారా? ఆ నీతిని మనం పొందుకున్నప్పుడు ప్రియులారా, మనము నీతిమంతులుగా మారిపోతాం. చూసారా? నీతిమంతులుగా మారిపోతాం. ఎప్పుడైతే మనం నీతిమంతులుగా మారిపోతామో దేవుడు అంటున్నాడు, నీతిమంతుల యొక్క గుడారాన్ని నేను ఆశీర్వదిస్తాను. వారు గుడారు చూడండి, వారు నివాస స్థలములు. నువ్వు ఆరు బయట చిన్న టెంట్ వేసుకొని ఉండు, నువ్వు నీతిగా నిజాయితీగా నీవు బ్రతికితే ఆ గుడారములో కూడా దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. ఏమండి, మన దేవుడు నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి మనలో నీతి ఉందా? ఇంకా అవినీతి పరులుగా, ఇంకా దుర్నీతి పరులుగా మనం ఉంటున్నామా? దేవుని పేరు చెప్పుకొని, దేవుని బిడ్డలమని చెప్పుకొని, క్రైస్తవులమని చెప్పుకొని దుర్నీతిలో నువ్వు ఉంటే, కొంతమందికి దుర్నీతి ఉండదు, స్వనీతి. అది చాలా భయంకరమైన దెయ్యం. అది స్వనీతి పరులకి అసలు వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి తెలియదు. అది చాలా డేంజర్. అది ఇవి కాదు దేవుడు మనలో చూసేది. అయ్యో ప్రభువా, నా నీతి మురికి గుడ్డలు, నా భక్తి మురికి గుడ్డలు, నాయనా నీ నీతి నాకు దయచేయి ప్రభువా. 1982 సంవత్సరంలో ఎప్పుడైతే ఈ నిజ దేవుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చానో, నేనెంత మురికివాడినో, నేనెంత మురికిలో ఉన్నానో, యేసు ప్రభు తన వాక్యపు వెలుగులో నాతో మాట్లాడుతున్నప్పుడు, అయ్యో నేనెంత భక్తిపరుడిని, నేనెంత మంచోడిని, నాలాంటి వాడు ఎవడు లేడు అని ఎంతో నేను గర్వించానే. అయ్యా, నేనెంత ఘోరమైన పాపినా, నా భక్తి మురికి గుడ్డల్లాగుందా, నా జీవితం ఎంత దరిద్రముగా ఉందా, అయ్యా మరి నన్ను ఏం చేయమంటావయ్యా అన్నప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఆ మురికి గుడ్డలు, ఆ దుర్నీతి, ఆ పాపము, ఆ శాపమును తీసేయడానికి ఇదిగో నీ కొరకు ఆ సిలువలో నేను రక్తమును కార్చానయ్యా, ఆ రక్తములో కడుక్కో అన్నాడు. యేసు ప్రభు తన రక్తములో నన్ను కడిగాడండి. ఎప్పుడైతే యేసు ప్రభు తన రక్తములో నన్ను కడిగాడు, నాలో ఉన్న దుర్నీతి వెళ్ళిపోయింది, నాలో ఉన్న స్వనీతి వెళ్ళిపోయింది. ఆయన నీతి చూడండి, మనుషుల నీతి వేరు, దేవుని నీతి వేరు. 10 మందిని దోచుకొని 5గురికి అన్నదానం చేయడము లోకం యొక్క నీతి. అర్థమైందా? లంచాలు తీసుకొని పేదవారిని దోచుకొని, ఇదిగోండి నేను సత్రానికి 10,000 ఇస్తున్నాను, నేను వృద్ధాశ్రమానికి 20,000 ఇస్తున్నాను, నేను ఆ దానం చేస్తున్నాను, నేను ఈ దానం చేస్తున్నాను. దానాలు ఎక్కువైపోయాయి. చూసారా? నీతి లేనటువంటి అర్పణలు బలులుగా దేవుడికి కావాల్సింది. నీతిమంతుడిగా నువ్వు మారాలంటే యేసు ప్రభువే దిక్కు. ఆయన ఒక్కడే ఎలాంటి వారినైనా దుర్నీతి నుండి విడిపించి ఆయన రక్తము ద్వారా కడగబడి మనల్ని నీతిమంతులుగా ప్రభు చేస్తాడు. నీతిమంతుడుగా నువ్వు మారితే చూడండి, చూసారా? ఏ రైటియస్ పర్సన్ విల్ బి ఏ లైక్ రోరింగ్ లైన్ అంటారు. నీతిమంతుడట గర్జించు ఏంటి పిల్లి కాదు. నీలో నీతి ఉంటే, నీలో యథార్థత ఉంటే, నీలో భక్తి ఉంటే, నీలో దీనత్వం ఉంటే, నీలో పరిశుద్ధత ఉంటే, అటు వస్తే ఇటు బారిపో, ఇటు వస్తే అటు బారిపో. ఆయన ముఖాన్ని నువ్వు తిన్నగా చూడగలవు,
ఆయన ముఖం ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడగలవు. అది నీతిమంతులుగా మనం మారితే ఎన్ని ఆశీర్వాదాలు తెలుసా అండి. ఎవరికి భయపడడం లేదండి. మీకు ఒక అద్భుతమైన సూత్రం చెప్పనా? ఒక నీతిమంతుడిని, ఒక ప్రార్థనా పరుడిని ఈ ప్రపంచం ఏమీ చేయలేదు. ఎంత మోడీలు వచ్చినా, తాతలు వచ్చినా, ఎంత యోగిలు వచ్చినా, అర్థమైందా? ఎన్ని గవర్నమెంట్లు మారినా, ఎంతమంది బజరంగ దళంలో ఆర్ఎస్ఎస్లు చెలరేగినా సరే, నీవు నీతిమంతుడిగా ఉంటే నీ దగ్గరికి రావడానికి వారికి రంగులు కనబడతాయి. మనలో ఆ నీతి లేకపోకుండా ఊరికే నేను దేవుని బిడ్డని చూడండి మా మీదకి వచ్చేస్తున్నారు. ఎందుకోసం? రాగలరా? ఏమండి, రాగలరా? నువ్వు నీతిగా, యథార్థముగా, దేవుని కొరకు రోషం కలిగి నువ్వు బ్రతికితే నీ దగ్గరికి దుష్టులు రావాలంటే గడగడ గడగడలు ఆడుతారు. ఆ పవర్, ఆ శక్తి ఉంది నీతిమంతుడిలో. మనలో ఆ నీతి లేనప్పుడు ప్రతిదానికి భయమే, ప్రతిదానికి అనుమానమే. ఏం చేస్తారండి? నీతిమంతులు గర్జించు సింహం వల్లే ఉంటారట. నీతి మరణం నుండి రక్షిస్తుందట. నీతిమంతుడు ఎవరిని అవమానపరచడండి. యోసేపు నీతిమంతుడు. అందరూ ఏవేవో వాగుతున్నారు మరియమ్మ గురించి, కానీ యోసేపు నీతిమంతుడు. ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడిచిపెట్టేశాడు. కానీ దేవుడు అన్నాడు, యోసేపు నువ్వు నీతిమంతుడు అయ్యా, నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. దైవ సంకల్పం నీ పట్ల ఉందయ్యా. ఆమె ఎవరో కాదు, పరిశుద్ధాత్మ వల్ల దేవుడు ఆమె గర్భం ఇచ్చాడు. చేర్చుకెళ్ళు. నీతిమంతుడు దేవుని మాటకు లోబడతాడు. కాబట్టి నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. మరి ఆశీర్వాదం అంటే ఏంటి అసలు? అది ఏమిచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు? హలో జాగ్రత్త, మీకు ఒక్కసారి ఇలాగ బుర్రడు తిప్పారా, నా సబ్జెక్ట్ మీలోనికి వెళ్ళదు అంటారు. మీరు వచ్చేటప్పుడు శ్రద్ధగా విని నేర్చుకుంటే మనకి ఎంతో ఆశీర్వాదం. ఈ బిర్యానీలు, వైట్ రైస్లు వీటి కంటే ఈ వాక్యము మనకు అద్భుతమైన ఆహారం. రైట్. దేవుడు నీతిమంతుల నివాస స్థలాన్ని ఆశీర్వదిస్తున్నాడు కదా. ఎలాగ ఆశీర్వదిస్తాడంటే అసలు ఆశీర్వాదం అంటే చూడండి, కొన్ని రెఫరెన్స్ మీకు చెప్తాను. దేవుని వాక్యంలో మనం చూస్తే సామెతల గ్రంథము దానికంటే ముందుగా కీర్తనల గ్రంథము 3:8 చదవండి. కీర్తన 3:8. దేవుడు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటది? రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చిన. చూడండి, ఆశీర్వాదం అంటే మొట్టమొదట రక్షణ. ఏంటి? రక్షణ. చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాడు, ఒక వ్యక్తిని దీవించాడు, ఆ కుటుంబాన్ని దీవించాడంటే ఆయన మొట్టమొదటి ఇచ్చేటువంటి ఆశీర్వాదం అంటే తెలుసారా? రక్షణ ఇస్తాడు. ఏమిస్తాడు? చూసారా? యేసు ప్రభు ఆ జక్కయ్యతో ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందమ్మా? నేడు ఈ ఇంటికి, అర్థమైందా, 20 కోట్లు వచ్చేసింది, నేను సంతకం పెట్టేశాను. అర్థమైందా? 10 కేజీల బంగారం వచ్చేసింది, నేను సంతకం పెట్టేశాను అంటే జక్కయ్య ఇంకా లంచగొండు అయిపోయాడు. యేసు ప్రభు ఆ జక్కయ్య ఇంటిలోనికి వచ్చినప్పుడు యేసు ప్రభుని ప్రేమతో చేర్చుకున్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి ఏమొచ్చింది? నీ ఇంటికి రక్షణ ఉందా? నీ పిల్లలకు రక్షణ ఉందా? నీ భర్తకు రక్షణ ఉందా? నీ భార్యకు రక్షణ ఉందా? రక్షణ పొందిన గృహమేనా నీ గృహము? గృహాలు చూడండి, దేవుడు నివాస స్థలములను ఆశీర్వదిస్తాడట. నీతిమంతుల నివాస స్థలము. ఆ నీతి ఎప్పుడు మనకు వస్తుందంటే, నెంబర్ 1, రక్షణ ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేని ద్వారా? అదండి, నువ్వు రక్షణ పొందితే నీ నివాస స్థలాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో తెలుసా? ఏమండి, నేను పూరి పాకలో ఉండడం తెలుసు, 5 స్టార్ హోటల్లో ఉండడం కూడా నేను దేవుడు చూపించాడు. కాలి నడక మీద కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ నేను వెళ్ళడం ప్రభు నేర్పించాడు.
ఫ్లైట్లో వెళ్ళి సువార్త చేయడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసారా? ముందు నువ్వు రక్షణ పొందాలా. ఎవరిస్తారు? పైన ఉన్న ఆకాశం అందును కానీ క్రింద ఉన్న భూమి అందును కానీ మరి ఏ నామమున రక్షణ లేదు. యేసు నామమునే మనము రక్షణ పొందవలెను. యేసు అనగా రక్షకుడు. దేవుడు నీ నివాస స్థలాన్ని ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, నెంబర్ 1 ఆయన రక్షణ ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నెంబర్ 2 29వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 29 11వ వచనం చదవండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించి, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి ఎలాగ ఆశీర్వదిస్తాడట చూడండి. దేవుని ఆశీర్వాదాలు అంటే డబ్బు ధనము కాదండి. చాలామందికి దుర్బుద్ధి. దేవుడు ఆశీర్వదించాలంటే చూడండి ఎంత వచ్చేసింది వాళ్ళకి. డబ్బు నీకు ఆశీర్వాదమా? వినండి, నీ పాకెట్లో డబ్బు లేనప్పుడే నువ్వు ధన్యుడివి. డబ్బు ఉంటే నీకు నిద్ర పట్టదో, నీకు అంత భక్తి రాదు. అందుకని అంత వేరం ఎవరికి డబ్బుని దేవుడు ఎవడో. ఎందుకు? డబ్బు వచ్చిందంటే దైవాన్ని వదిలేస్తున్నారు చాలామంది. దేవుడు ఆశీర్వాదం అనేది నెంబర్ 1 రక్షణ. నెంబర్ 2 11వ వచనం ఏమనుంది? దేవుడు తన ప్రజలకు ఏమిస్తాడట? ఏమిస్తాడు? అటు ఇటు చూత ఏమిస్తారు? ఉన్నాయా మనకి? క్రైస్తవ కుటుంబము గృహం అంటే సమాధానం అండి. నల్లపిల్లి తెల్లపిల్ల కొట్టుకోవడం కాదు, పీక్కోవడం కాదు, అరుచుకోవడం కాదు. కొంతమంది ఇంట్లో చూడండి అరుపులు, కేకలు, అల్లరి, తన్నుకోవడాలు, తిట్టుకోవడాలు, అలక దెయ్యం కూడా ఉంటుంది. ఎప్పుడు పారిపోద్దో తెలియదు, ఎందుకంటే తన్నేసాడండి రాత్రి. ఇవే క్రైస్తవ కుటుంబం. నిజముగా యెహోవా ఆశీర్వాదం నీ మీదకి వస్తే నీకు బలం, నీకు రక్షణ, నీకు సమాధానం, నీ ఇంటిలో సమాధానం. ఎందుకు? ఎంత పెద్ద ఇది ఉన్నా సరే ఏమండి, దాదాపు కొన్ని వేల కోట్లు, దాదాపు చూడండి 170-600 కోట్ల పైన ఎంతో చేసుకొని పెద్ద పెద్ద ముంబైలో ఒక్కొక్క హాలీవుడ్ యొక్క స్టార్ యొక్క ఇల్లులు, మన అంబానీ ఇల్లు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. జిమ్ములు, ఫ్లైట్ కూడా అక్కడ దిగుతుంది, ఎయిర్క్రాఫ్ట్ కూడా దిగుతుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరినైనా మీరు అడగండి. నేను మొన్న థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఒక హాలీవుడ్ తాగుతున్నారు. అయ్యా మీరు ఎందుకు తాగుతున్నారు? మీరు చాలా ఫేమస్ కదా, మీరు సంతోషం కదా అని అంటే వాళ్ళు ఏమని తెలుసారా? మీరు అనుకున్నట్టుగా బయటికి నేను అందరికీ ఫిల్మ్ స్టార్, బయట నేను అందరికీ హ్యాపీగా ఉన్నాను, బయట చూసిన వాళ్ళందరికీ నేను ధనవంతురాలని అనుకుంటున్నారా? బయటికి కనబడేది అదే, లోపలది లేదు. నాకు అన్నీ ఉన్నాయి, సమాధానం లేదు, నెమ్మది లేదు. వినండి అయ్యా, సమాధానం లేని దగ్గర ఏ బిర్యానీలు? నువ్వు మటన్ బిర్యానీ చెప్పాలి, నువ్వు పేకలు కోస్తావు కదా, గొర్రెలు. సమాధానం లేని దగ్గర ఏ బిర్యానీలు ఉంటే ఏం లాభం అంటే తింటుంటారు, కొట్టుకుంటుంటారు. అర్థమవుతుంది? ఎంగిల్ చేత్తోనే నేను చూశానండి ఇలాంటి బ్యాచ్ల్ని. అర్థమైందా? 2 మొక్కలు నువ్వే లాగేసుకున్నావంటే మొక్కకు దెబ్బలే. ఏమండి, క్రైస్తవ కుటుంబాల్లో దేవుడు చూసేది ఏంటి తెలుసారా? ఏంటమ్మా అనుష? సమాధానం, రక్షణ, బలం. ఆయన తన ప్రజలకు సమాధానమును బలమును. మీరు డిమ్ము విద్యార్థులుగా ఉంటే నేను ఊరుకునేది లేదు, నిద్రపోతే ఊరుకోను నేను. వాక్యం మీద బుర్రపెట్టనా? వారిని ఎలాగ ఆశీర్వదిస్తారట? బలము, సమాధానము ఆశీర్వదిస్తాడు. ముందు దేవుడు ఏది ఇచ్చి ఆశీర్వదిస్తాడు? రక్షణ ఇచ్చి ఆశీర్వదిస్తాడు. చూసారా? నీతిమంతుడు యొక్క నివాస స్థలాల్ని దేవుడు ఇలాగా ఆశీర్వదిస్తాడు. చూసారా?
నెంబర్ టూ సామెతల గ్రంథం, నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడట. నెంబర్ 2 సామెతలు 15:6 చదవండి. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి. చూసారా ఏమండి, నీతిమంతుల యొక్క ఇల్లు ఏముంటుందట? ధననిధి. మరి నేను నీతిమంతుని కదండి, నాకు అక్కడ రూపాయి లేదు నా బీరువాలు అనుకుంటున్నారా? అసలు ధనం అంటే ఏమనుకుంటున్నారు? ఏమండి, కొన్నిసార్లు ఎప్పుడు నా దగ్గర డబ్బులు లేవని ఫీలింగ్ ఉండదు. ఒకసారి అలాగే లేదనుకుని డబ్బులో నేను బస్సు ఎక్కేసాను, రాజస్థానం వెళ్తున్నాను. తీరా చూస్తే జోబులు ఎందులో చేయబెట్టినా రూపాయి లేదు. ఇదేంట్రా బాబు అంటే ఏంటి? మన చెక్ ప్రభువు కదా. మరి బాబోయ్, మరి కొంచెం అదేది బెజ్జుపురమో ఏ పురం అక్కడి వరకు వచ్చింది. అక్కడికి వచ్చేసరికి అటు వెళ్ళి వస్తాను అనుకున్నట్టు వెళ్ళాడు. తిరిగి వెనక్కి వచ్చేసరికి నా పక్కనే నా వెనకతలు ఒక ఆయన కూర్చున్నాడు. పాస్టర్ గారు మీరు ఎక్కడి వరకు అంటే రణస్థలమో. ఓకే అని చెప్పేసి ఇదిగో ఆ పాస్టర్ గారికి కూడా నాకు టికెట్ ఇచ్చండి అని తీసుకున్నాడు. నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిదంటే చూడండి, డబ్బు కాదు. కొంతమందికి డబ్బు అనే దెయ్యం బట్టి జబ్బులు బట్టి దేవునికే దూరం అయిపోతున్నారు పనికిమాలోళ్ళు. డబ్బు, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిదంటే ఏమి నీదే తెలుసా? చూడండి, అదే దేవుని వాక్యంలో మనం చూస్తే తిమోతికి పౌలు రాస్తున్నాడు. 2 తిమోతి 6 అధ్యాయం 18-19 చదవండి. 2 తిమోతి 1 తిమోతి చదవండి. 1 తిమోతి 6 అధ్యాయం 18-19 ఏ క్రియలమ్మా వింటున్నారా? ఊరికే డబ్బో అనుకోకండి. నేను దేవుడు నమ్ముకున్నాను, నాకు ఏమీ లేదు. ఏం కావాలి నీకు? ఆశీర్వాదం అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, 1 రక్షణ, 2 సమాధానం, 3 బలం. చూసారా, నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి. ఆ ధనం ఏంటట? సత్క్రియలు అనేటువంటి ధనం. చూసారా, సత్క్రియలు. నీతిమంతుల యొక్క క్రియలు ఎలాగుంటుంది చూసారా? సత్క్రియలు. ఏమండి, మనం చేసే క్రియలు చూడండి, వారి క్రియలు వారి వెంట వెళ్ళును అంటుంది బైబిల్. నీ క్రియలన్నీ నువ్వు అనుకోవచ్చు, అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఇనపగండంతో రాసి ఉంచుతాడు దేవుడు. ఇక్కడ మాత్రం ఎంతో దేవదూతలాగా మనం పోజు కొట్టేవచ్చు, మన పెద్ద భక్తుల్లాగా కనబడవచ్చు. కానీ నీ పాపము, నీ దుర్నీతి, నీ దుష్క్రియలన్నీ కూడా నెత్తి మీద ఉండి అలా నీ వెంట వస్తూనే ఉంటాయి. అవి యేసు ప్రభు క్షమించి తీసివేసినంత వరకు. నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధి. ఆ ధనం ఏంటంటే సత్క్రియలు అనేటువంటి ధనము. చూసారా? తర్వాత సామెతల గ్రంథం 21 అధ్యాయము 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 21:20. 21:20 అమ్మ. విలువగల ధనమును చూసారా? నెక్స్ట్ ధననిధి అంటే దైవ జ్ఞానం. ఏముంటుంది అట్లా ఇంట్లోనే? నీతిమంతుని ఏముంటుంది? చూడండి, దైవ జ్ఞానం అనే నిధి, సత్క్రియలు అనే నిధి. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అంటే అక్కడ ఏముంటాయి? సత్క్రియలు ఉంటుంది, దైవ జ్ఞానం ఉంటుంది. చూసారా? దేవుని జ్ఞానం. దినాల్లో చూడండి, మనుషులకి ఆ జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు, మనుషుల యొక్క జ్ఞానం వేరు. ఏమండి, దేవుని జ్ఞానం చూసారా? అది ఎలా ఉంటుందంటే అది చాలా పవిత్రమైనది, అది సులువుగా లోబడేది, అది సాత్వికం కలిగింది. ఆ జ్ఞానం మనకు కావాలా? ఈ లోక జ్ఞానము కాదు దేవుడు చూసేది. నీతిమంతుని యొక్క ఇల్లు, నివాస స్థలములో సత్క్రియలనే నిధి, దైవ జ్ఞానం అనే నిధి నిండుగా దేవుడు నింపుతాడు. చూసారా? అది నింపి
దానికి ముందుకు దేవుడు అన్నాడు, వారికి రక్షణ ఇచ్చి, వారికి సమాధానం ఇచ్చి, వారికి బలమునిచ్చి, వారిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. నీతిమంతుల యొక్క నివాస స్థలాలు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత రమ్యముగా ఉంటాయి. మూడోది చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూస్తే, సామెతలు, భక్తిహీనులు పాడై లేకపోవును, ఎవరి ఇల్లు నిలుస్తాయంట? నీతిమంతుని యొక్క ఇల్లు స్థిరముగా నిలబడుతుందండి. భక్తిహీనుల యొక్క ఇల్లులు ఏమైపోతాయట? మన సబ్జెక్ట్ ఏంటి? నీతిమంతుని యొక్క నివాస స్థలాల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు, ఆ నివాస స్థలాలు ఎలాగుంటాయి, అది మన టాపిక్. నీతిమంతుని యొక్క ఇల్లు ఏమొస్తుందట? నిలుచును. వాన వస్తుంది, వరదలు వస్తాయి, గాళ్ళు వీస్తాయి, శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నువ్వు దేవుని చేత కట్టబడినటువంటి ఇల్లు అయితే దాన్ని ఎవడో కూల్చలేడు. ఎంత పనికిమాలలో వచ్చినా సరే తిరిగి వాళ్ళు కూలిపోతారు. దేవుడు ఏమన్నాడు? అది నిలుచును. ఎవరి ఇల్లు? నీతిమంతుని ఇల్లు నిలుస్తుంది. దానికి నీతి పునాది, అది నిలుస్తుంది, మిగతా ఇల్లులుగా కాదు. చూసారా? కాబట్టి నీతిమంతుని యొక్క నివాస స్థలాలు గొప్ప ధననిధి, అవి రక్షణ పొందిన స్థలాలు, దేవుని సమాధానంతో నిండిన స్థలాలు, అవి బలము కలిగినటువంటి స్థలాలు, తర్వాత సత్క్రియలైనటువంటి నిధి కలిగిన వారు, దైవ జ్ఞానమనే నిధి కలిగినటువంటి స్థలము. తర్వాత ఆ ఇల్లట నిత్యము నిలుస్తుందట. 4వ చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం. సామెతలు 14:19. భక్తిహీనులు ఎక్కడ వంగుతారట? ఎక్కడ వంగుతారు? అంటే నీతిమంతుల ఇంటిని దేవుడు హెచ్చిస్తాడు. చూసారా? నీ గుమ్మం దగ్గరకు వచ్చి వాళ్ళు వంగుతారనమాట. ఎక్కడికి వచ్చి వంగుతారు? నీలో నీతి ఉంటే, నీలో భక్తి ఉంటే, భక్తిహీనులు వచ్చి నీ గుమ్మం దగ్గర సలాం సాబ్ నీకు వచ్చి వంగుతారు. అంటే నీతిమంతుల గృహాన్ని దేవుడు ఎంత హెచ్చిస్తాడు తెలుసా? మనలో నీతి అంటే ఏంటో తెలుసారా? నీ మనస్సాక్షిని అడుగు, నీతి అంటే ఏంటో దేవుడు చెప్తాడు. నీతి లేనివాడు కోతి కంటే పోడు. ఎందుకండి? మనలో నీతి లేనప్పుడు ఎంత భక్తి, ఎంత దేవుడు, ఎంత విశ్వాసం అంటే ఎవడకు కావాలి అవి? ఎవడకు కావాలి అవి? నీతిమంతుని యొక్క ఇల్లు ఏం అవుద్దట? నిలుస్తుంది. నీతిమంతుని యొక్క ఇల్లు హెచ్చిస్తాడు దేవుడు, నిలుస్తుంది. అది దాన్ని ఎవడో ఇచ్చేయలేడు. నీతిమంతుని ఇంటి దగ్గరికి వచ్చి భక్తిహీనులు ఏం చేస్తారట? వంగి చూస్తారు, వంగుతారు. అంటే దేవుడు నీ ఇంటిని నిన్నంతగా హెచ్చిస్తాడు. ఆఖరిగా 5వది చూడండి, నీతిమంతుల గృహం ఎలాగుంటుందో. కీర్తనల గ్రంథం 118, 15వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 118, 15వ వచనం. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదానము వినబడుతున్నాయా? సీరియల్ పాటలు, సినిమా పాటలు, బూతు మాటలు వినబడుతున్నాయా? ఏమండి? నీతిమంతుల ఇంట్లో ఏ వినబడతాయి? అసలు నీకు రక్షణ ఉంటే కదా నువ్వు రక్షణ గురించి పాడడానికి. కొట్టుకెళ్ళిపోతున్నారు డొమ్మీలు. ఏమండి? ఏ సెట్టు లేనప్పుడు ఏ సెట్ అట? ఏ సెట్టు? ఆమదం సెట్టే గొప్ప. ఎందుకు? అక్కడ ఏ సెట్లు లేవు. ఎవడు లేనప్పుడు ఈడే భక్తుడు, ఎవరు లేనప్పుడు ఈమె దేవదూత. దేవుడు అంటున్నాడు, నీతిమంతుల గుడారములలో ఏమొస్తుంది? రక్షణ సునాదములు, ప్రార్థనా ధూపం, స్తుతి నైవేద్యం, ఏమండి, ప్రార్థనా బలిపీఠం. అబ్బాబ్బాబ్బాబ్బా, అది కదా ఇల్లు అంటే. నీ ఇంట్లో ఫ్రిడ్జ్లు లేకపోవచ్చు, ఏసీలు లేకపోవచ్చు, పడుకోవడానికి మంచం లేకపోవచ్చు, ఏమండి, కానీ నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నీ ఇంట్లో దేవుడు కుమ్మరిస్తాడు. ఈ దీవెనలన్నీ సమాధానం అండి. నేల మీద నువ్వు పండుకున్నా సరే, ఏమండి, గంజన్నం నువ్వు తిన్నా సరే, దేవునిచ్చే సమాధానం.
ఎన్ని పరిస్థితులు వచ్చినా నీ హృదయాన్ని అవేమి డిస్టర్బ్ చేయలేవు. అన్నీ ఉండి అది లేకపోతే నీతిమంతుడికి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో తెలుసా దేవుడు. నీతిమంతుల యొక్క నివాస స్థలాల్లో ఎంత దీవెనిస్తాడో తెలుసా దేవుడు. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన సునాదము వినబడును. నీతిమంతుల గృహాల్లో ఏంటండి, చూడండి గుంటూరులో బ్రాడీపేట అని, తర్వాత ఆ చీరాల దగ్గర క్లౌడ్ వీధి అని ఉంటుంది. 20 వీధులు, 20 లైన్లు, ఇలాగే ఒక్కొక్క లైను 20 లైన్లు ఉంటాయి. మీరు తెల్లవారి 4 గంటలకు అక్కడ ఆ వీధికి వెళ్ళండి. గుంటూరులో ఇక్కడ చీరాల్లో 4 గంటల ఇసుకరికి కంజరి డ్రమ్ములు, పాటలు అన్నీ. ఎన్ని గంటలకి? 6 గంటలకి. మీకు విషయం చెప్పనా, ఆ వీధుల్లో ఉన్న వారందరినీ దేవుడు ఎంతగా దీవించాడంటే అందులో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కడు ఫారినర్లో ఉన్నాడు. నేను భారతీపేట అవన్నీ కూడా సేవకి వెళ్ళినప్పుడు ఏంటి నెలవారు నేను 3 గంటల 4 గంటలకే ఈ డబ్బులు ఎక్కడవి, ఈ పాటలు ఎక్కడ వినబడుతున్నాయా? సోమరపోతుల్లాగా లేగడము, అలాగా మంచం మీదే పాయసి మొహంతోనే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. టీ చేసావా? నెత్తి మీద పోసేయాలి టీ, అడిగి నోట్లో కాదు. ఏముండవు. రక్షణ సునాదం. రాత్రంతా దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు, ప్రభువా నీకు స్తోత్రం అని మోకరించి దేవుని స్తుతిస్తున్నావా? కొంతమంది పాటలు పాడుకోరు, బైబిల్ చదివేయండి, ఎవడో ప్రసంగం ఉండదు కదా, ప్రసంగం చదివేయండి, అయిపోయింది కుటుంబ ఆరాధన. ఏడో ఒక చిన్న పాట, ఒక చిన్న వాక్యం, కుటుంబ ఆరాధన అయిపోయిందా? అడుగుతారు కదా, ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందా? చేసుకుంటున్నాము. ఏడు చేసుకుంటున్నావు నీ మొహం. ప్రాతకాలము మీకు చెప్తాను చూడండి, దేవుడు నీ పక్షముగా నిలబడి నీ కొరకు యుద్ధాలు చేయాలంటే రేయి మొదటి జామున లేచి నువ్వు మోకరించాలంతే. శత్రువులు తలలు తీసేస్తాడు దేవుడు, ఎగరేసేస్తాడు. ప్రాతకాల ప్రార్థనకు అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. నీతిమంతుల యొక్క గుడారాల్లో ఏమి వినబడతాయట? రక్షణ. ఇదంతా ఎవరికి చెందిన ఆశీర్వాదాలు? నీతిమంతులకి. మరి ఆ నీతి మనం పొందుకున్నామా? అసలు నీలో నీతి ఉందా? నీతి కలిగినటువంటి జీవితం దేవుడు నీకు ఇచ్చాడా? నీతి లేనటువంటి బ్రతుకుతున్నావా? ఏ సురక్తము నిన్ను కడిగితే నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మారిపోతావు. ఒకళ్ళు ఇంకా ఇప్పుడు చూడండి, వినడానికి చాలా బాగున్నాయి కదా. రక్షణ ఆశీర్వాదం, బలం, సమాధానం, ఇంకా గొప్ప ధననిధి, హెచ్చిస్తాడు. ఇంకేం చేస్తాడంట? హెచ్చించి ఇంకా నిలబెడతాడు. నిలుచును, హెచ్చించును, ధననిధి, రక్షణ, సమాధానం, బలం. ఎన్ని ఆశీర్వాదాలు ఇవన్నీ. వాటి ముందు టైటిల్ దేవుడు ఏది పెట్టాడు? నీతిమంతులా, 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 నీతిమంతులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో చర్చికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తే ఇక్కడికి వెళ్తాం, దేవుడు పిచ్చి పిచ్చి మాటలొద్దు మనకి. నిజముగా నీలో నీతి ఉందా? నిజముగా నీవు నీతి కలిగిన బిడ్డగా ఉన్నావా? లేకపోతే మనుషుల దృష్టిలో నువ్వు మంచిగా ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను నీతిమంతుడిగా ఎంచడు. మనుషులందరూ నిన్ను నీతిమంతుడు అనొచ్చు, కానీ దేవుడు నిన్ను ఎంచడు. ఎందుకు తెలుసారా? ఆయన రక్తములో నువ్వు కడగబడి, దేవుని సన్నిధిలో నువ్వు రక్షణ పొంది, నీతి కలిగిన బిడ్డగా నువ్వు జీవించకపోతే నువ్వు ఎన్ని చేసినా సరే అవి విలువలోకి రావు. ఈ దినాన్న మనము నీతిమంతులుగా ఉండాలంటే దేవుడు అంటున్నాడు, నీతిమంతుల నివాస స్థలాన్ని దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. మన నివాస స్థలాలు నీతిమంతుల నివాస స్థలాలుగా ఉండునుగాక. మన తమ్ముడి యొక్క గృహం ఒక నీతి. చూడండి, ఈ కాలనీలో ఇదిగో ఇక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు. క్రైస్తవుడు ఉన్నాడు కాదండి, క్రైస్తవుడు అంటే నీతిమంతుడు. వీళ్ళ బట్టి కొంత దరిద్రం, పేరుకే క్రైస్తవులు, ఏమీ ఉండదు సరుకు. అర్థమైందా? ఆ బూతులు మానరు, ఆ కైనీలు మానరు, అబద్ధాలు మానరు, ఆ దొంగ మాటలు మానరు, క్రైస్తవులమే. లోకానికి కావాల్సిన క్రైస్తవుడా, హిందువుడా, మహమ్మదీయుడా కాదు, నీతిమంతులు కావాలి. ఈ దేశానికి ఎవరు కావాలి? ఇదిగో దేవుని నీతి నా దుర్నీతిని తీసివేసి నాకు నీతి ఇచ్చింది. ఈ కాలనీలో మన తమ్ముడు గృహము
ఒక నీతిమంతుని యొక్క నివాస స్థలముగా దేవుడు నిలబెట్టి అది నిత్యము నిలిచేటట్లుగా, దేవుడు దాన్ని హెచ్చించినట్లుగా, అది గొప్ప ధననిధిగా, గొప్ప రక్షణ గృహముగా, గొప్ప సమాధాన గృహముగా, దేవుని బలము చేత ఆశీర్వాదం చేత నింపబడిన గృహముగా దేవుడు ఆ గృహాన్ని చేయబోతున్నాడు. ఆమేన్. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దీవెనలు నీకు కావాలా? ఈ ఆశీర్వాదం నీకు కావాలా? ఈ కృప నీకు కావాలా? ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో నాయన, మా నీతి మురికి గుడ్డలో మేమేదో పెద్ద భక్తులు అనుకుంటున్నాం, అది ఇది అనుకుంటున్నాం. నాయనా, మాలో నీతి లేదు ప్రభువా, నీతి లేని జీవితాలు నాయన. ఓ ప్రభువా, ఇదిగో నీతిమంతుని యొక్క నివాస స్థలాలు ఎంత అద్భుతంగా మీరు ఆశీర్వదిస్తారో, ఎన్ని రకాలుగా మీరు దీవిస్తారో నీ వాక్యపు వెలుగులో మాతో మాట్లాడావు తండ్రి. యేసు నీకు వందనాలు, 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 స్తుతులు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవా, నీ కృప ఇవ్వండి, సహాయం ఇచ్చే. వందనాలండి. మేము పిలిచిన ప్రతి వారు వచ్చారు. ఇంకా కొంతమందికి పిలవలేకపోయాను, ఎందుకంటే మేము అనుకున్న టైం అయితే 10వ తారీఖు అయితే అనుకున్నట్లయితే చాలామంది వద్దురు. మరి నేను వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నాను. మరి అనుకోకుండా 2 రోజుల్లోనే పెట్టేసి అందరికీ త్వరగా వాళ్ళని కూడా చాలామంది తొందర చేసాం. చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మరి చర్చ్ మెంబర్స్ కూడా చాలామంది చెప్పలేకపోయాను, అలాగని మెసేజ్ కూడా పెట్టేశాను. వచ్చేవాళ్ళు కొంతమంది వచ్చారు ఎప్పటికున్నా. అందరికీ వందనాలు. దేవుడి దయని బట్టి, దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన చిన్న గృహాన్ని బట్టి, దైవజనుల ప్రార్థనలు, అలాగే సంఘ ప్రార్థనలు, అలాగే ఈ బంధువులు ఎంత ఆశీర్వచనములు మా మీద మెండుగా ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం. మాకెంతో ప్రభు కృప చూపించాడు. ఎందుకంటే చిన్నగానండి ముగిస్తాను, ఎక్కువ టైం తీసుకోండి. కానీ ఈ ఇల్లు కట్టడానికి కూడా ముందైతే మేము అనుకున్నాం, ప్రభు మాకైతే సొంత గృహం లేదు, అలాగని సొంత గృహం మీద నాకైతే ఆశ కాదు. కానీ దేవుని కృపను బట్టి ఇప్పుడు కూడా పరలోకమందున్న ఆ యొక్క గృహాల వైపే చూసే కన్నులు. ఈ లోకంలో ఏదో గడించాలని, లేకపోతే ఏదో కూడబెట్టుకోవాలని అయితే ఆశ లేదు. కానీ ఏదో ఒకటి, అంటే అద్దెల్లో అయితే నాకు చిన్నతనం నుంచి, నేను పుట్టినప్పటి నుంచి, మా నాన్న ఏజ్ నుంచి అద్దెంట్లో ఉన్నాం. ప్రభువా, ఎక్కడో చిన్న గృహం కావాలని మేము ప్రార్థన చేసాం. అది కూడా మా పాత గవర్నమెంట్లో అయితే టిట్కో హౌస్ వచ్చాయి, దానికి కూడా అమౌంట్ కట్టాం. మేమైతే ప్రార్థన చేసాం, మాకైతే సంతోషం లేదు. ప్రభువా, మాకు ఇండివిజువల్గా చిన్న కావాలని మేము ప్రార్థన చేసాం. అయినప్పుడు తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మారిన తర్వాత మీకు ఏది కావాలని ఆయన అడిగినప్పుడు మేము అన్నాం, మాకు చిన్న ప్లేస్ కావాలండి, మాకు ఇది అపార్ట్మెంట్ వద్దనేసి ఆ అమౌంట్ కట్టింది పోయినప్పటికీ కూడా మాకు ప్లేస్ వచ్చింది. ఈ ప్లేస్ని కట్టుకోవడానికి మాకు పునాదులు వేసుకోవడానికి కూడా అమౌంట్ లేదు. చాలా ఇబ్బంది పడ్డాం. మీ అందరు ఎదుట యథార్థంగా చెప్తున్నాను. ఆర్డీ డబ్బులు కట్టిన డబ్బులు ఉంటే ఒక 35,000 రూపాయలు పెట్టి పునాది స్టార్ట్ చేసాం. దైవజనులు వచ్చి ప్రార్థన చేశారు, దేవుడు కార్యం చేస్తాడు తమ్ముడు, త్వరలో చక్కటి ఇల్లు కడతామన్నారు. అయినప్పటికీ కూడా నేనైతే కొంత అవిశ్వాసంతో అనుకోండి, ఎలా కడతాం 35,000 రూపాయలు మన అంతే చెప్తున్నానండి, యథార్థం మీద చెప్తాను. 35,000 రూపాయలతో పునాది వేసాను. ప్రభు అంచెలంచెలుగా దేవుడు దీవించి దాని ఈరోజు దాదాపు 4 సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టేసరికి. 4 సంవత్సరాలు ఆ యొక్క సెంటు ప్లేస్లో కట్టడానికి దేవుడు కృప చూపించాడు. అయితే దేవుని దాన్ని బట్టి దేవుడు ఎంతో సహాయం చేశాడు ఆ ఇల్లు కట్టడానికి. మా వెనకింటి వాళ్ళు కూడా ఎంత సహాయం చేశారంటే నిజంగా వారికి మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ స్థలంలో ఆ కరెంట్ అని, నీరని ఎంతో, అది కూడా ప్రభు కృప. ఎందుకంటే దేవుడు అనేక రీతిలుగా సహాయం చేస్తాడని ఈరోజు మేము తెలుసుకున్నాం. ఎందుకంటే అడుగు పెట్టడానికి కూడా స్థలం లేని వాళ్ళం ఈరోజు ఇక్కడ ఉండడానికి ఒక చక్కటి ఇల్లు ఇచ్చాడు. అదంతా మీ అంతా కూడా ప్రార్థనలు, దేవుని యొక్క కృపను బట్టి మీ అందరిని దేవుని స్తుతిస్తున్నా. మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చక్కగా మీరు అందరికి వచ్చిన వాళ్ళకి మీకు వందనాలు తెలియజేస్తూ, అలాగే చక్కగా ఆ భోజనాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. మీ అందరూ కూడా భోజనం చేసి తిరిగి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. మంచిది. మా అందరూ లేచి నిలబడు. తమ్ముడు శైలేష్ వచ్చి ప్రార్థన చేస్తాడు, తర్వాత ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ఎంతటి వాడను నేను యేసయ్యా,
కొంతైన యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను దీవించుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఇంతగా నన్ను దీవించుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ప్రార్థన. ప్రభువా, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీకు స్తుతులు, మీకు వందనాలు ప్రభువా. నాయన, మేమందరం ఇక్కడ కూడి నిన్ను ఆరాధించడానికి మరొక అవకాశాన్ని మీరు మాకు దయచేశారు ప్రభువా. నాయన, అన్నయ్యని బట్టి మీకు స్తుతులు, మీకు వందనాలు. వారికి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి కూడా మీకు స్తుతులు ప్రభువా. నాయన, నీ సేవకులని, విశ్వాసాలని, వారి బంధువులను మీరు తీసుకొచ్చారు. క్షేమాన్ని బట్టి మీకు స్తుతులు, మీకు వందనాలు ప్రభువా. ఆయన ఈ గృహాన్ని మీరు ఆశీర్వదించండి, మీరు బహుగా ఫలింపచేయండి ప్రభువా. ఆయన నిజంగా అబ్రహాం ఎలాగ పునాదులు గల పట్టణం వైపు తెరిచూచాడో ఈ లోకంలో కాకుండా తండ్రి అన్నయ్య కూడా ఆ విధంగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి ప్రభు. అటువంటి విశ్వాసాన్ని దయచేయండి. వచ్చిన వారిని ఆయన తిరిగి వాళ్ళ ప్రదేశాలకు వెళ్తుండగా మీరు క్షేమస్థితిని దయచేయండి. విన్న వాక్యాన్ని ఎవరైతే నాయన రక్షణ మారు మనసు పొందుకోలేదో ఈ గృహ కూడిక ద్వారా వాళ్ళు నూతన మార్పు దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఒకే ఒక నిజరక్షకుడైన క్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును, ముఖ్యంగా ఈ నూతన గృహ ప్రతిష్ఠ జరిగి గృహప్రవేశం చేసిన కుటుంబానికి, ముఖ్యంగా మొట్టమొదటిసారిగా దేవుని వాక్యం విన్న ప్రియులకును ప్రభు సహాయము చేసి వారిని నీతిమంతులుగా మార్చి నీతిమంతుని యొక్క నివాస స్థలములు పొందుకునే ఆశీర్వాదములన్నీ కూడా ఇక్కడ చేరిన బిడ్డలైన మేమందరం పొందుకొని నీతిమంతుని యొక్క ఇల్లు గొప్ప ధననిధిగా, గొప్ప ఆశీర్వాద స్థలముగా, నిత్యము నిలిచేదిగా, హెచ్చించబడేదిగా పరిశుద్ధాత్మ దేవుడు చేసి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. భోజనం. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకే వద్దే వద్దు. ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకే వద్దే వద్దు. నీవే నాకు ఉంటే చాలు, నీవే నాకు ఉంటే చాలు. నా బ్రతుకులో ఎంతో మేలు, నా బ్రతుకులో ఎంతో మేలు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకో యేసయ్యా. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకో యేసయ్యా. రాళ్ళతో నన్ను కొట్టిన గాని రక్తము కారిన మరువలేనయ్యా. రాళ్ళతో నన్ను కొట్టిన గాని రక్తము కారిన మరువలేనయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలో, నీ సేవలోనే సాగిపోదనయ్యా. నీ సేవలోనే సాగిపోదునయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని
నన్ను పారవేయకో యేసయ్యా, పనికి రాని పాత్రనని నన్ను పారవేయకో యేసయ్యా. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, precious reviving again, over the hills and the valleys, sound of abundance of rain. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, send them upon us, O Lord. Grant to us now a refreshing, come and know honor thy word. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, oh that today they might fall. No as to go weary confessing, no as on Jesus we call. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. There shall be showers of blessing, if we but trust and obey. There shall be seasons refreshing, if we let God have His way. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead. But for the showers we plead.